మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని ఏఐటీయూసీ నాయకులు కుంటాల రాములు ఆరోపించారు. కార్మికుల సమస్యలు సాధనే లక్ష్యంగా మంగళవారం స్థానిక డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఏఐటీయూసీ అనుబంధ మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి నిరసన నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా కుంటాల రాములు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్న కార్మికులకు నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. తక్కువ గౌరవ వేతనంతో పనిచేస్తున్నప్పటికీ పెండింగ్ బిల్లుల కారణంగా ఇక్కట్లు ఎదురవుతున్నాయంటూ కూడా పేర్కొన్నారు. కార్మికులకు 10,000 రూపాయలు అందిస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో ఆయా హామీలు వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఎండిఎం కార్మికులకు ఈరోజు ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏఐటీయూసీ నాయకత్వంలో అనేక సార్లు మరి ఇక్కడ ఉన్నటువంటి డిఈఓ కార్యాలయం ముందు, మరి ఎడికోటలో ఉన్నటువంటి మరి కలెక్టర్ గారి కార్యాలయం ముందు ఎన్నో ఉద్యమాలు చేసినప్పటికీ కూడా మరి మిడ్ డే మీల్స్, మరి అదేవిధంగా ఎండిఎం కార్మికులకు పెండింగ్లో ఉన్నటువంటి మరి బిల్లులు ఇంతవరకు మరి క్లోజ్ చేయకపోవడం మరి చాలా అన్యాయము. ఇక్కడ ఉన్నటువంటి మరి మధ్యాహ్న భోజన కార్మికులకు వాళ్లకు ఏదైతే ధరలు పెరిగిపోతూ ఉన్నాయి, అధిక ధరలు మండిపోతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మళ్ళీ అండకపోతే తీసివేస్తాం, తొలగిస్తామనే దాంతో ప్రభుత్వ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి మరి టీచర్లు మరి ఒత్తిడి తేవడం చేయడం జరుగుతూ ఉంది. మేము చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి డిఈఓ గారు మరి స్పందించేసి వాళ్ళకు పెండింగ్లో ఉన్నటువంటి ఇంతవరకు ఇప్పుడు కోడిగుడ్ల బిల్లులు మేము అబద్ధం చెప్పడం లేదు, ఉన్నదే మేము చెప్తున్నాం అనే దాంతో మేము ఉన్నదే మేము చెప్తున్నాం. 11 నెలల కోడిగుడ్ల బిల్లులు ఇంతవరకు ఇవ్వకపోతే మరి కార్మికులు ఎలా మరి పిల్లలకు పౌష్టికాహారం అందిస్తారనే దాంతో 10 సార్లు 12 సార్లు మరి చెప్పినా కానీ మరి వినిపించకపోతే మరి ఇది ఎవరు న్యాయం